అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/8/2024 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, తదియ రాత్రి 10:07 వరకు. తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం రాత్రి 8:31 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:23 నుంచి 3:10 వరకు. దుర్ముహూర్తం 11:57 నుంచి 12:47 వరకు. వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:38 ప్రారంభమై రేపు సూర్యోదయానంతరం కూడా వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అదృష్టయోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత. ఇవాళ ఏ పని ప్రారంభం చేసినా అనుకూలవంతమైన శుభగడియలు. ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వాహనాన్ని కొనుగోలు చేయడం, గృహయోగము, స్థల లాభము, ఈ ఉమ్మడి ఆస్తుల్లో పంచుకునే విషయంలో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, వాహన యోగం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా సాహసవంత నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిగా ఆలోచనని పెంచుకుంటే చాలు, మంచి లాభాలు ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలియిక, ఆర్థిక విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి. రుణ విమోచన ఖచ్చితంగా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు, కుటుంబ సఖ్యత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, పుణ్యకార్యాచరణ, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటాయి కాబట్టి అప్పుల బాధ నుంచి విముక్తి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో కూడా శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ప్రశాంతమైనటువంటి ప్రయాణం, వాహన యోగం, స్థలము, పొలము, ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి తగాదాలు సమస్యపై అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజు కొత్త పని ప్రారంభం చేసే అవకాశాలు, లేదా కొత్తగా ఏవైనా వ్యక్తులను కలయిక వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. తప్పకుండా ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో కూడా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకంటే బాగుంది కానీ దూరంగా ఉంటే బెటర్గా చెప్పబడుతుంది. ఏదో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్టయోగం, ధనయోగం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, వాహన యోగం, స్థల లాభం, రైతన్నలు పొలం కొనుగోలు చేసే అవకాశాలు, పంటలు కూడా బాగా పండే అవకాశాలు, మంచి వర్ష స్థితి కనబడుతోంది. అద్భుతమైనటువంటి జలాశయాలు నిండుకుండలాగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పొలాలకి సమృద్ధి అయినటువంటి నీరు అందే అవకాశం బలంగా కనబడుతోంది. మీకు అనుకున్నటువంటి రైతన్నలకి శుభయోగాలే. కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల అనుకూలత, కొత్త వస్తువుల్ని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, మంచి పనులు ప్రారంభించడం, ఇల్లు నిర్మాణం కానీ, లేదా ఇంకేదైనా వ్యాపార స్థలంలో నిర్మాణం కానివ్వండి, పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, కొత్త వ్యాపారం కానివ్వండి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కానివ్వండి లాభం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజట్లకి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, వృత్తిలో అభివృద్ధి, విద్యార్థికి అనుకూలత, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. సకాల శుభోజనం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సఖ్యత, సంతాన వార్తలు వినడం, ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉండడం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు కూడా పండగ వాతావరణం, అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, ఆరోగ్య విషయంలో అనుకూలంగా శుభయోగాలు, ప్రయాణ లాభాలు, సోదరులతో కానీ, బంధువులతో కానీ సఖ్యత బాగా ఉంటుంది. ఆస్తి పంపకాలు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడకు మంచి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కలిసి వచ్చేటువంటి వారు. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి నేర్పరితనం, మాటకారితనం, పెద్దవాళ్ళని అంగీకరింపజేయడం, దానివల్ల ప్రేమ వ్యవహారాలు మీకు అనుకునడం, విద్యార్థికి మంచి ఉత్తమ స్థాయి విద్య,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, అందులో సందేహం లేదు. ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మగరం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాద అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ప్రశస్తమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి ధనయోగం కూడా ఉంటుంది. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యం. ఈ పని కాదేమో అన్నటువంటి అనుమానాస్పద స్థితి నుంచి పని అయిన తర్వాత సంతృప్తి పడేటువంటి శుభదినం. అమ్మ, ఈ పని చేయగలిగాను, నా వల్ల ఈ పని అయింది, ఈ సమస్య నాకు తీరిపోయింది అనేటువంటి ప్రశాంతత, రోగనాశనం, ఆరోగ్య లాభం, బంధులాభం, మిత్రులతో అనుకూలత, సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో శుభమైనటువంటి ఆస్తిపాతులు కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, ప్రశ్న లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభము, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అదృష్ట యోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, కర్షకులకి పంట లాభం, కార్మిక సోదరులకి అనుకూలవంతమైన వృత్తిలో అభివృద్ధి, భాగస్వామి వ్యాపారితో తప్పకుండా మీరు ఇంకొక వ్యాపారాన్ని ప్రారంభించడమో, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడమో జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని విజయం, విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్తో సహా అన్ని పరీక్షల్లో విజయం సాధించినటువంటి శుభవార్త, ధన ధాన్య ఉద్యోగ లాభం, వ్యాపారంలో అనుకూలత, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఆత్మీయులతో కలిక, ఆనందమే సుఖజీవనం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, సంతాన వార్తలు వినడం, వివాహ సంబంధ యోగ్యత, వ్యాపారపరంగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అనుకూలంతో శుభస్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, వృత్తి ఉద్యోగాల లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశాల నూతన గృహయోగం కూడా పొందుకునే అవకాశం, శత్రునాశనం, శుభవార్తా శ్రవణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి సునాయాసమైనటువంటి ఉద్యోగం. తప్పకుండా మీరు గత వారంలో కానీ గత 3 రోజుల ముందు కానీ ఏదన్నా ఉద్యోగ ప్రక్రియల్లో ఇంటర్వ్యూలో పాలు పంచుకుంటే తప్పకుండా 2 కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం.
2 రకాల ఉద్యోగాలు వస్తాయి, తప్పకుండా సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఉద్యోగ లాభం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బహుమానాలు అందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి వారికి అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, మిత్రుల సహకారం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేడ్ వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశం, మంచి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాది లాభాలు, సమస్త రుణపీడా పరిహారం, వాక్చాతుర్యం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం కానీ, కొత్త వ్యక్తులతో పరిచయం కానీ, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో కానీ సఫలత పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మీయులతో అనుకూలవంతమైన శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, అప్పుల బాధ విముక్తి కలగడం, ఒక మంచి వ్యక్తి కలయిక మీకు మంచి లాభాన్ని కలిగించడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. రైతన్నులకు కూడా మంచి పంట లాభం ఉంది. పూలు పళ్ళు కూరలు పండించే వారికి కానివ్వండి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్య కార్మికులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఎవరికి కూడా ధనము అప్పుగా ఇవ్వకండి, ఇతరుల కొరకు పూచికత్తుగా సంతకాలు చేయకండి, అనవసర వ్యక్తుల గురించి అనవసర ప్రయాణాలు చేయకండి. అంటే ఇవాళ మీకు స్వయంకృతాపరాధాలు కొన్ని ఉన్నాయి. అది కూడా ఏమిటి, మీ గురించి కాదు, పక్క వాళ్ళ గురించి అతిగా ఆలోచించడం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆయా విషయాలలో పక్కకు పెట్టేసి, అంటే అపాత్ర దానం చేయకుండా, పక్క వాళ్ళ విషయాన్ని జోక్యం చేసుకోకుండా, మీ ఉద్యోగంలో ప్రయత్నం, మీ ఉద్యోగంలో ఉన్నతి కోసం చేసే ప్రయత్నం సఫలము. ప్రమోషన్, ఇంక్రిమెంట్. సపోజ్ మీకు ప్రమోషన్ కావాలి, మీ పక్కవాడు వచ్చి మీకు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసి వాడిని ఆర్జీ కూడా మీకు ఇచ్చారనుకో, మీ ప్రమోషన్ పక్కకు పడుతుంది, వాళ్ళ ప్రమోషన్ ముందుకెళ్తుంది. అంటే పనికి మాలిన వ్యక్తులకి సహాయ సహకారాలు చేయడం వల్ల ఉన్నటువంటి మీ యొక్క శుభాన్ని, ఆర్థిక లాభాన్ని లేదా ప్రయోజనాన్ని వాయిదా వేసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక అపాత్ర దానం చేయకండి, ఇతరుల గురించి ఆలోచన అక్కర్లేదు. ఇవాళ మీ గురించి మీరు మాత్రమే ఆలోచించండి. తద్వారా మీకు అనుకూలమైన శుభపరిణామాలు ఉన్నాయి, లేదా ఇబ్బందులు పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విద్యార్థికి అనుకూలత, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి స్థిర నివాసం లేదా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి వారికి లాభం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈవెంట్స్ కూడా విదేశాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి వ్యాపార యోగం విదేశాల్లో కూడా కనబడుతుంది. కానీ ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి, అది మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే ఈవెంట్ అయిన వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారం చేసే వారికి లాభాలు, అలాగే అనుకున్నటువంటి వ్యక్తులతో వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ బాగుంది. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి శుభయోగాలు. ఈ రోజున మీకు అనుకూలంగా ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మంచి ఆదరణ, కుటుంబ సభ్యుల వల్ల తప్పకుండా ఒక మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం, ధనయోగం, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యము, గంభీరమైన మనస్తత్వము, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభము, విద్యార్థికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మిరపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడల లాభము, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో కూడా అనుకూల స్థితి, ప్రయాణ లాభం, వాహన యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఇవన్నీ కూడా మీకు ఇవాళ ఈరోజు అనుకూలంగా కనబడుతున్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అసలు ఏ పని అనుకున్నా సరే సునాయాసంగా కానీ, సోదరులతో కానీ, లేదా మీరు అక్కడ వెళ్ళేసరికల్లా మీరు అనుకున్న పని పూర్తవడం, దాని ప్రతిఫలాన్ని పొందుకునేటువంటి శుభగడియలు, చాలా చాలా మంచి శుభగడియలు. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, 2 రకాల ఉద్యోగాలు పొందుకునే అవకాశం, కళాకారుల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితుల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి శుభగడియాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు, వాహన యోగాలు, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.